స్థాయిలో టీవీ టీ కాంగ్రెస్ కు కొత్త చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికైన సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవలే ఆయన బాధ్యతలు కూడా చేపట్టారు. పొన్నం ఉత్తమ్ కుమార్ రేవంత్ రెడ్డిల తర్వాత మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే పొన్నం ఉత్తమ్ల టైంలో అంత సాఫీగా ఉన్న రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయినప్పుడు కాంగ్రెస్ లో అలజడి రేగింది. అసలైన కాంగ్రెస్ వాదుల పేరుతో సీనియర్లు వేరుకుంపటి పెట్టారు. ఇక కొందరు పార్టీని వీడారు. కానీ రేవంత్ అందరినీ కలుపుకొని పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ను అందరూ ఆమోదించారు. కానీ ఆయన అందరినీ కలుపుకొని కాంగ్రెస్ కు ప్రస్తుతం ఉన్న ఆదరణను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. అయితే కొత్త సారథి ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయ్యారు. ఇప్పుడు కష్టాలన్నీ తీరాయి. దీంతో ఆయన తప్పుకున్నారు. ఆ స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు స్వీకరించడంతో టీ కాంగ్రెస్ లో కొత్త శకం ప్రారంభమైంది. ఇప్పటి వరకు పలు సామాజిక వర్గాల నేతలు టీపీసీసీ పదవి చేపట్టారు. గౌడ సామాజిక వర్గానికి తొలిసారి పదవి దక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా టీపీసీసీ చీఫ్ కావడం మామూలు విషయం కాదు. ఈ అవకాశం మహేష్ కుమార్ గౌడ్ కు దక్కింది. అయితే అదే ఇప్పుడు ముళ్ళ కిరీటం కూడా. 10 ఏళ్లు అధికారం లేకపోవడంతో క్యాడర్ చాలా బలహీనపడింది. చాలా మంది పార్టీని వీడారు. అధికారంలోకి రావడంతో మళ్లీ రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే 10 ఏళ్లు పార్టీ కోసం కష్టపడిన వారిని, పార్టీని వీడి మళ్లీ చేరిన వారిని సమన్వయం చేయడం ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ముందు ఉన్న పెద్ద సమస్య. పార్టీ పదవుల నియామకంలోనూ అందరిని సంతృప్తి పరచాల్సి ఉంటుంది. నామినేటెడ్ పదవుల్లోనూ కొత్త పాత వారి మధ్య సయోధ్య కుదుర్చాల్సి ఉంటుంది. ఇది పిసిసి కొత్త సారథికి కత్తి మీద సామే. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీని బలోపేతం చేయడం మహేష్ కుమార్ గౌడ్ కు అతిపెద్ద సవాల్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు. ఇక 2009 తర్వాత గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ బాగా బలహీనపడింది. జీహెచ్ఎంసీకి జరిగిన 2 ఎన్నికల్లో 4 స్థానాలకి పరిమితమైంది. ప్రస్తుతం అధికార పార్టీగా వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి. ఆ మేరకు పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత సారథిపై ఉంది. ఇక త్వరలో జరిగే పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ సత్తాను చాటాలి. మున్సిపాలిటీ, కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలి. ఇది పిసిసి చీఫ్ కు అంత ఈజీ కాదు. వీటిని అధిగమించి పార్టీని బలోపేతం చేస్తేనే ఆయన పదవికి భద్రత ఉంటుంది.